రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్కి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఇప్పటికే అంతర్గతంగా తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్తో యుద్ధం చేస్తోంది. అదేవిధంగా అతిపెద్ద రాష్ట్రమైనటువంటి మొత్తం పాకిస్తాన్లో 49% భూభాగం ఉన్నటువంటి బలూచిస్తాన్లో పూర్తి స్థాయి తిరుగుబాటు జరుగుతోంది. క్వెటాలోని కొన్ని పార్ట్స్ వదిలేస్తే పాకిస్తానీ ప్రభుత్వం యొక్క ఆనవాళ్లు కనిపించటం లేదు. ఈ రెండు సమస్యలు చాలవన్నట్టు ఆఫ్ఘనిస్తాన్తో కూడా యుద్ధం జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న యుద్ధము రోజు రోజుకి తీవ్రతరం అవుతుందే కానీ బలహీనపడే సూచనలు కనిపించటం లేదు. ఆఫ్ఘనిస్తాన్ జరుపుతున్నటువంటి వైమానిక దాడుల్లో ఏకంగా పాకిస్తాన్లో అత్యంత విలువైనటువంటి అణ్వాయుధాలు దాచిపెట్టేటటువంటి నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద కూడా దాడి జరిగింది. దీంతో మూడు వైపుల నుంచి పాకిస్తాన్ ఇబ్బందులు పడుతూనే ఉంది. ఈ మూడు ఉండగానే 4వ పిడుగు కూడా వచ్చి పాకిస్తాన్ మీద పడింది. ప్రస్తుతం ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అదేవిధంగా ఇస్రాయెల్కి సన్నిహితంగా ఉన్నటువంటి అమెరికా, మొత్తం గల్ఫ్ రీజియన్లో ఉన్నటువంటి దాని బేసెస్ ఇవన్నీ కూడా అరబ్ ముస్లిం దేశాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఇరాన్తో పోరాడుతున్నాయి. ఇరాన్కి భారీ నష్టం జరిగింది. ఆ దేశం యొక్క సర్వోచ్చ నాయకుడైనటువంటి ఖమేని కూడా చనిపోయారు. ఇదంతా జరిగి ఇజ్రాయెల్ కుప్పకూలిపోతుంది, క్షమించాలి, ఇరాన్ దెబ్బతినిపోతుంది, కుంగిపోతుంది, కునారిల్లిపోతుందని చాలామంది భావించారు. కానీ ఇరాన్ తన పోరాటాన్ని ఆపలేదు. తన డ్రోన్లతోటి, మిసైళ్లతోటి ఈ దేశాలన్నింటినీ చికాకు పరుస్తూనే ఉంది. అయితే ఇరాన్కి సంబంధించినటువంటి ఇరానియన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్స్ ఏదైతే ఉందో IRGC అంటారు. దీని కమాండర్ అయినటువంటి సర్దార్ హుస్సేన్ నిజాత్ మార్చి 3వ తారీఖున ఒక ప్రకటనను జారీ చేశారు. ఆ ప్రకటన పాకిస్తాన్కి గుబులు పుట్టిస్తోంది. ఆ ప్రకటనలో ఏం చెప్పారంటే, వాస్తవానికి మాకు ఉత్తరం నుంచి తూర్పు వైపు నుంచి జరిగినటువంటి దాడులన్నీ కూడా అమెరికా చేసిన దాడులు, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు పాకిస్తాన్ నేల మీదుగా జరిగాయి. గ్వాదర్ దగ్గరికి ఈ విమానాలు వచ్చి అక్కడి నుంచి ప్రయాణం చేసి మా యొక్క ఈస్టర్న్ అండ్ నార్దర్న్ బేసెస్ పైన దాడి చేసినాయి. కాబట్టి పాకిస్తాన్ ఇజ్రాయెల్కి, అమెరికాకి, ఈ రెండు దేశాలకి సహకరించింది. వాటి విమానాలు రీఫ్యూలింగ్కి కానీ, వాటి విమానాల ఆగడానికి కానీ, అక్కడి నుంచి దాడి చేయడానికి కానీ అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించింది అని చెప్పి ఆయన ఆరోపించారు. అంతేకాదు, ఈ తప్పిదం చేసినందుకు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. నిజానికి గత సంవత్సరం జూన్ 13 నుంచి జూన్ 24 వరకు 12 రోజుల యుద్ధం జరిగింది ఇరాన్కి, ఇజ్రాయెల్కి మధ్య. ఆ సమయంలో కూడాను అమెరికన్ విమానాలు, డిగో గార్సియా నుంచి బయలుదేరినటువంటి విమానాలు వచ్చి పాకిస్తాన్లో రీఫ్యూయల్ చేసుకుని పాకిస్తాన్ నుంచి ఇరాన్ ప్రాంతంలో దాడులు చేసినాయని చెప్పి, అదేవిధంగా ఇరాన్లో తిరుగుబాటును సృష్టించేందుకు ఇరాన్ యొక్క తూర్పు కొసన ఉన్నటువంటి రాష్ట్రమైనటువంటి సిస్తాన్, బలూచిస్తాన్లో సున్నీ ముస్లింలు ఉంటారు. ఈ సున్నీ ముస్లింలు షియా పాలకులపైన తిరుగుబాటు చేసేలాగా పాకిస్తాన్ ప్రోత్సహించిందని అప్పట్లో ఇరాన్ ఆరోపించింది. పాకిస్తాన్ లేదని క్షమాపణలు చెప్పుకుంది, సంజాయిషీలు చెప్పుకుంది, మనది పాలకన్నా స్వచ్ఛమైనటువంటి మైత్రి అని చెప్పుకుంది. మొత్తానికి అప్పుడు ఏదో సర్దుకుంది. కానీ ఈసారి మాత్రము IRGC అధినాయకుడైనటువంటి సర్దార్ హుస్సేన్ నిజాత్ పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి అన్నారు. ఇప్పటికే పాకిస్తాన్కి ఈ 4 ఇన్సరెక్షన్స్, తిరుగుబాట్లు, బలూచిస్తాన్ కావచ్చు, ఖైబర్ పఖ్తూన్వా కావచ్చు, ఈ 2 తిరుగుబాట్లు, అదేవిధంగా ఇరాన్ నుంచి దాడి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడి జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్లోని ఖమేనీని హత్య చేసిన సందర్భంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి షియా పాపులేషన్, షియా జనాభా ఏదైతుందో ఇది కూడాను చాలా అసంతృప్తితో ఉంది. ఎందుకంటే
ఇజ్రాయెల్తో చేతులు కలిపేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోంది. పాకిస్తాన్లో ముఖ్యంగా గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతం అంతా కూడాను షియాలు చాలా ఎక్కువగా ఉంటాయి. స్కార్దు కావచ్చు, గిల్గిట్ కావచ్చు, అస్తోర్ కావచ్చు, ఘిజర్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను బల్తిస్తాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను ప్రధానంగా షియాలు. అందున 12 షియాలు. వీళ్ళు అయతుల్లాలు ఎవరైతే ఇరాన్లో ఉంటారో వాళ్లను తమ గురువులుగా భావించేవాళ్ళు. అదేవిధంగా పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా షియాల జనాభా ఎక్కువ. స్కార్దు పాకిస్తాన్కి సంబంధించినంత వరకు నార్దర్న్ కమాండ్ ఏదైతే ఉందో దాని ప్రధాన కార్యాలయమైనటువంటి స్కార్దులో కూడాను షియాలు చాలా ఎక్కువ. లాహోర్, కరాచీ ఈ ప్రాంతాల్లో కూడా షియాలు చాలా ఎక్కువ. కరాచీలోనైతే ఏకంగా అమెరికన్ రాయబార కార్యాలయం పైన, దౌత్య కార్యాలయం పైన దాడులు కూడా జరిగినాయి. కాబట్టి అంతర్గతంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి షియాలు వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో తహరీక్ లబ్బైక్ పాకిస్తాన్ వంటి సంస్థలు పాలెస్టీనాకు పాకిస్తాన్ ద్రోహం చేయకూడదని చెప్పి చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. కాల్పుల వరకు కూడా వచ్చినాయి. ఈ కాల్పుల్లో తహరీక్ లబ్బైక్ పాకిస్తాన్ నాయకుడైనటువంటి సాద్ రిజ్వీ కాల్పుల్లో చనిపోయారు కూడా. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి 3 సమస్యలతో పాటు 4వ సమస్యగా ఇరాన్ ఆగ్రహము, 5వ సమస్యగా పాకిస్తాన్లో ఉన్నటువంటి షియా జనాభాలో నానాటికి రాజుకుంటున్నటువంటి అసంతృప్తి. మొత్తానికి ఈ 5 కలిసి ఒక పిడికిటిగా మారి పాకిస్తాన్ ముక్కు పచ్చడి చేసేటటువంటి సూచనలే కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.